ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నాను అంటే, స్పిరిచువల్ జర్నీ చేసేవారికి గురువు ఖచ్చితంగా అవసరమా, ఒకవేళ గురువు దొరకకపోతే వాళ్ళు ఏం చేయాలి అనే రెండు అంశాలను చెప్తాను. ముందుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఇది నిజంగా జరిగిన స్టోరీయే. పూర్వము ఆశ్రమాలలో ఒక గురువు ఉండేవారు. ఆ ఆశ్రమంలో ఆ గురువు కింద కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు, శిష్యరికం చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యులకి ఉపనిషత్తులు బోధించేవారు. మార్నింగ్ టైం మొత్తంలో ఉపనిషత్తులు బోధించి ఆ ఉపనిషత్తులో నుంచి ఒక్కొక్క లైన్ మీద మీరు శిష్యులకి చెప్పేవాడు. ఏమని అంటే, ఆ ఒక్కొక్క లైన్ మీద మీరు మెడిటేట్ చేయండి అనేసి చెప్పేవారు. సో అప్పుడు ఆ శిష్యులందరూ కూడా అదే పని చేసేవాళ్ళు. కానీ అక్కడున్న శిష్యులలో ఒక్క శిష్యునికి మాత్రము అసలు సరిగ్గా కాన్సన్ట్రేషన్ అనేది కుదిరేది కాదు. అతను మెడిటేషన్ సరిగ్గా చేసేవాడు కాదు. అప్పుడు గురువు ఇది గమనించి, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు అతని దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఆ శిష్యుడు ఏమని చెప్తాడు అంటే, అప్పుడు ఆశ్రమాలు ఎలా ఉండేవి, అది గడ్డితోటి కప్పబడి ఉండే పూరి గుడిసెల్లా ఉండేవి కదా. సో ఆ శిష్యుడు ఏమని చెప్పాడు అంటే, గురువుగారు ఇంకొక 3 నెలలలో వర్షాకాలం రాబోతుంది. మన ఆశ్రమాన్ని చూస్తేనేమో మొత్తం ఆశ్రమం లోపల మొత్తం కురిసేలా ఉంది. నా మనసు మొత్తం ఆశ్రమం మీదనే ఉంది. ఆశ్రమానికి మరమ్మతులు చేయాలి అనేసి చెప్పాడు. ఓహో అవునా అనేసి ఇంకా ఆ రోజు ఏం మాట్లాడలేదు గురువు. నెక్స్ట్ డే నైట్ శిష్యుని తీసుకెళ్ళి ఒక శివాలయంలో కూర్చోబెట్టాడు. సరే నువ్వు ఇక్కడ చేయి మెడిటేషన్ అనేసి చెప్పాడు. ఆ గురువు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వెళ్ళిపోయి ఈ శిష్యుడు ఏం చేశాడు, మెడిటేషన్లో కూర్చున్నా కూడా సరిగ్గా అతనికి కాన్సన్ట్రేషన్ కుదరలేదు. ఎందుకు అంటే సేమ్ థాట్స్. మళ్ళీ బయటకు వచ్చాడు. బయటికి రాగానే గురువు అడిగారు, ఈరోజు శివాలయంలో అయినా నీ మనసు కుదుట పడిందా, మెడిటేషన్ మీద చక్కగా చేశావా అనేసి అడిగాడు. అలా అడిగేసరికి శిష్యుడు ఏమని చెప్తాడు, లేదు గురువు గారు, మన ఆశ్రమమే గుర్తుకొస్తుంది, ఆ మరమ్మతులు చేయించాలన్న విషయమే గుర్తుకొస్తుంది, నా మనసు కుదురుగా లేదు అనేసి చెప్పాడు. అప్పుడు గురువు అసలు ఏం మాట్లాడకుండా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఏమైంది అంటే, శిష్యులందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు గురువుగారు ఏం చేశారంటే, ఆ ఆశ్రమాన్ని మొత్తాన్ని కూడా తగలబెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అడిగారు. అందులో ఇతను ఏడుస్తున్నాడు అన్నట్లు. ఆ మెడిటేషన్ అయితే ఎవరికైతే కుదరదో అతను ఏడుస్తున్నాడు. ఏంటి గురువుగారు, మన ఆశ్రమాన్ని ఇలా ఇలా కాల్ చేశారు ఏంటి అనేసి అడిగేసరికి ఆ గురువుగారు ఏమని చెప్పారంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడం కంటే విలువైన వస్తువు ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఇదెంత, నిన్ను డిస్టర్బ్ చేసేది ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు అనేసి చెప్పాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ గురువు కాళ్ళ మీద పడిపోయి బోర్న విలపించాడు. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్లోకి వద్దాము మనము. ఇక్కడ ఏంటంటే, సరే మనం మనుషులలో 3 టైప్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఆ పూజలు అవి కూడా మనసు పెట్టి చేయరు. జస్ట్ ఏదో దీపారాధన చేసామా, ఇంకా వేరే పనుల్లో నిమగ్నమయ్యా ఉన్నామా అలా ఉండేసి, ఆ ఇంప్యూరిటీస్ అంటే ఏం లేదండి, అరిషడ్ వర్గాలు కలిగి ఉండడము. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి, కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు ఇవన్నీ మనకు ఉంటాయి. వీటినన్నిటిని వదిలించుకోవడానికే మనకు గురువు అవసరము. ఇంకా సెకండ్ టైప్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, వీళ్ళు గాడ్ మీద చాలా ప్రేమతో ఉంటారు అన్నట్లు. కంప్లీట్గా అంటే డిజైర్లెస్ ఫామ్లో ఉంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ దైవమే వీళ్ళకి గురువుగా మారి వస్తుంది. ఇంకా థర్డ్ టైప్ వాళ్ళు ఎవరు అంటే, జస్ట్ లైక్ మన రమణ మహర్షులు, వాళ్ళే దైవం అయిపోతారు అన్నట్లు. ఓకే, ఇప్పుడు గురువు ఎవరికి అవసరము అంటే, మనం ఫస్ట్ టైప్ చెప్పుకున్నాం కదా, ఇంప్యూరిటీస్ ఉన్నవాళ్ళు అంటే మనమే. కామ క్రోధ మదమాచల్యాలు ఎవరికైతే ఉన్నాయో వీటినన్నిటిని మనము తొలగించుకోవాలంటే మనకి రూట్ చూపించడానికి ఒక గురువు ఖచ్చితంగా అవసరము. అది బై గాడ్ గ్రేస్ దొరికితే ఓకే. సరే, గురువు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే,
మనకి ఇన్నర్ వాయిస్ ఉంటుంది ఒకటి, ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. చెప్తూ ఉంటుంది మనం ఏదైనా యాక్షన్స్ చేసేటప్పుడు నువ్వు రైట్ వేలో వెళ్ళట్లేదు, ఇది రాంగ్ అనేసి బల్ల గుద్ది చెప్తూ ఉంటుంది అన్నట్లు. దాన్నే వివేకం అని కూడా అంటాము. సో ఆ ఇన్నర్ వాయిస్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయిపోయి డైలీ మెడిటేషన్ చేస్తూ ఉంటే మనకి గాడ్ ఖచ్చితంగా ఒక మంచి గురువుని మన లైఫ్లోకి పంపిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎలాట్ అందరికీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.